హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్య రంగంలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్ తాడ్పాముల సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జగిత్యాలలో ఈరోజు ఆద్రి హాస్పిటల్ ఓపెనింగ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ కుమార్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ఆద్రి హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ అందించే వైద్య సేవలు ఏంటి అనే విషయాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ ఫర్ యువర్ న్యూ బ్రాంచ్. థ్యాంక్ యూ అండి. సార్, ఇక్కడ ఆద్రి హాస్పిటల్ జగిత్యాల పట్టణంలో ప్రారంభించడానికి గల ముఖ్య కారణం ఏంటి? నేను లాస్ట్ 22 years నుండి జగిత్యాలలో ప్రాక్టీస్ చేస్తున్నానండి. జగిత్యాల అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది. ప్రజలు కూడా చాలామంది ఏంటంటే ఇంటెన్సివ్ కేర్ ఆర్ క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ కేర్ కావాలంటే మనకు కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి చాలా రోజుల నుండి నేను చూస్తున్నా. అదే సర్వీసెస్ జగిత్యాల ప్రజలకు అంటే గోల్డెన్ అవర్లో ఫస్ట్ 1 hour అనేది ఇన్ ఎనీ ఎమర్జెన్సీ ఇంపార్టెంట్. ఆ కేర్ అనేది నేను ఇక్కడ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సర్వీసెస్ ఈ ఆద్రి హాస్పిటల్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి వైద్య సేవలు ఇక్కడ అందించబోతున్నారు? ఇక్కడ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ బైట్, లేకపోతే ఎనీ పాయిజనింగ్, లేకపోతే హార్ట్ అటాకు, పక్షవాతము, వీటిలన్నిట్లలో ఏంటంటే మనకి ఎమర్జెన్సీగా ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇస్తే, ఈవెన్ యాక్సిడెంట్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, విత్ ఇన్ 1 hourలో పేషెంట్ని మనం అడ్మిట్ చేసుకొని ఎయిర్వే సెక్యూర్ చేసుకొని ఐవీ ఫ్లూయిడ్స్ కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే ఏంటంటే మనం లైఫ్ సేవ్ చేయగలుగుతాం. ఆ లైఫ్ సేవ్ చేయాలన్న ఉద్దేశంతో అటువంటి సర్వీసెస్ అన్నీ కూడా మన ఆద్రి హాస్పిటల్లో లైక్ వెంటిలేటర్ సర్వీసెస్ కానివ్వండి, డిఫిబ్రిలేటర్ కానివ్వండి, 24/7 మానిటరింగ్ కానివ్వండి, ఆక్సిజన్ కంటిన్యూస్ ఆక్సిజన్ థెరపీ సర్వీసెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ హియర్. అంటే ఇతర హాస్పిటల్తో పోలిస్తే ఆద్రి హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ మనకి ఏంటంటే డెడికేటెడ్ సీనియర్ డాక్టర్స్. ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, ఐఎమ్ 22 years సీనియర్ డాక్టర్. అలాగే మా ఫిజిషియన్ కానివ్వండి, మా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, ఐసీయూ అనస్థిషియాలజిస్ట్ టీమ్ కానివ్వండి, వాళ్ళందరూ దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్. సో వారి వల్ల వీ కెన్ గివ్ బెటర్ క్వాలిటీ సర్వీస్ అండ్ వీ కెన్ సేవ్ మోర్ లైఫ్స్ అన్న కాన్సెప్ట్ ఈవెన్ వీ హ్యావ్ దట్ బిలీఫ్. సార్, ఇప్పుడు ఎమర్జెన్సీ వైద్యం అని చెప్తున్నారు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వాడాల్సి ఉంటుంది, అడ్వాన్స్ ఎక్విప్మెంట్ కూడా అవసరం పడుతుంది. మరి ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? ఖర్చులు ఒకటి చూసుకుంటే అండి, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే తీసుకుంటే ఒక హైదరాబాద్లో ఐసీయూ పేషెంట్ కానీ వెంటిలేటర్ పేషెంట్ తీసుకుంటే పర్ డే 1.5 to 2 lakhs ఖర్చు వస్తుంది. ఈవెన్ కరీంనగర్లో కూడా నాకు అనుభవం ఉంది, నేను చూస్తున్నా కదా. ఒక వెంటిలేటర్ పేషెంట్ కానీ ఏదైనా తీసుకుంటే 60,000 నుండి ₹1,00,000 ఖర్చు వస్తుంది పర్ డే. ఆ విధంగా చూసుకుంటే జగిత్యాలలో కరీంనగర్, హైదరాబాద్ తోటి చూసుకుంటే మనం తక్కువ ధరలో బెటర్ క్వాలిటీ సర్వీసెస్ ఇస్తూ వీ కెన్ సేవ్ ద లైఫ్స్ అండ్ ఎట్ ద డోర్ స్టెప్ వీ కెన్ గివ్ సర్వీసెస్ టు ద పేషెంట్స్. అంటే జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాలు చూసుకుంటే ఎటువంటి ఎక్కువగా వైద్యం కోసం వస్తూ ఉంటారు? జగిత్యాల మనం చూసుకుంటే మనకు జగిత్యాల ఇట్స్ ఏ బిగ్ డిస్ట్రిక్ట్, ఒక మోర్ దాన్ 10 lakhs పాపులేషన్ ఉంటుంది. అలాగే చూసుకుంటే నియర్ బై ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఇటు లక్షట్పేట మంచిర్యాల డిస్ట్రిక్ట్ కానివ్వండి, ప్లస్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అంటే ధర్మారం అటు సైడ్ నుండి చూసుకుంటే కూడా వివిధ ప్రాంతాల నుండి పేషెంట్స్ ఫ్లో ఎక్కువ ఉంటుంది ఇక్కడ. వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్, చెస్ట్ పెయిన్ అవి పెరిగినాయి, రోడ్స్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. అలా విధంగా చూసుకుంటే మన లైఫ్ స్టైల్ డిసీజెస్, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం పెరిగింది. ఈవెన్ కొందరు దురదృష్టకరంగా విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడము, రైతులు యాక్సిడెంటల్గా పాయిజన్ ఇన్హేల్ చేయడం, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మనం ట్రీట్మెంట్ సకాలంలో ఇవ్వడం జరుగుతుంది. సేమ్ వే కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మనం ఇమీడియట్గా మనం తీసుకొస్తే మనము బోన్ ఫ్రాక్చర్ అయినా కానీ హెడ్ ఇంజరీ ఉన్నా కానీ ఇమీడియట్గా స్టెబిలైజ్ చేసేసుకొని సర్జరీ చేయడం జరిగితే వీ కెన్ సేవ్ ద లైఫ్స్. ఓకే, ఇప్పుడు ఎమర్జెన్సీ విభాగం అంటేనే 24/7 అవైలబుల్ ఉండాలి డాక్టర్స్. వైద్య సేవలు ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి? డెఫినెట్గా అండి, మీకు 24/7 హాస్పిటల్ ఓపెన్ ఉంటుంది. మీకు ఫార్మసీ సర్వీసెస్ కానివ్వండి, క్రిటికల్ కేర్ డాక్టర్ సర్వీసెస్ కానివ్వండి, స్పెషలిస్ట్ సర్వీసెస్ కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి. ఇమ్మీడియట్గా పేషెంట్ను అటెండ్ అవ్వడం జరుగుతుంది, టేకప్ చేయడం జరుగుతుంది, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకు we will be available at any time. In future lo kuda even we will be providing ambulance services to the patient and we can pick up the patients also to the hospital. ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కానీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ కానీ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నా జనరల్ సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏంటంటే నేను బీయింగ్ ఏ సర్జన్
ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్లంట్ ఇంజరీ చెస్ట్ అంటే ఛాతీకి నొప్పి తాగితే ఊపిరితిత్తులలో బ్లడ్ రావడము, లేకపోతే ఊపిరితిత్తులు బొక్కలు ఇరుగుతాయి అనుకోండి, ఇమీడియట్గా ఐసీడీ చేయడము, లేకపోతే స్టెబిలైజ్ చేయడం, చెస్ట్ స్టెబిలైజ్ చేయడము. బ్లంట్ ఇంజరీ అబ్డామెన్ జరిగితే మనకు కడుపులో రక్తం వచ్చేస్తే స్ప్లీనెక్టమీ సర్జరీ చేయడము, లివర్ సర్జరీ చేయడము, అలాంటి సర్జరీలు ఇమీడియట్గా మేము అటెండ్ చేయడం జరుగుతుంది. సేమ్ వే ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఫ్రాక్చర్ అవగానే పేషెంట్ని ఇమీడియట్గా బోన్ స్టెబిలైజ్ చేసేసి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేసి, బీపీ స్టెబిలైజ్ చేసేసి తర్వాత మనం వీ కెన్ ప్లాన్ ఎలెక్టివ్ సర్జరీ. అదేవిధంగా బ్రెయిన్ ఇంజురీ సర్జరీ ఉందనుకోండి, ఇమీడియట్గా పేషెంట్ మనం అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అడ్మిట్ చేసుకున్నాక ఏబిసిడి అంటాం మనం. ఏ అనేది ఏంటి? ఎయిర్వే సెక్యూర్డ్, బ్రీ అంటే బ్రీతింగ్, సి అంటే బ్లడ్ సర్క్యులేషన్, డ్రగ్స్ అంటే ఈ విధంగా చేస్తూ రిసెసిటేషన్, ఇప్పుడు సిపిఆర్ అంటారు, కార్డియోపల్మనరీ రిసెసిటేషన్, ఈ విధంగా ఆ సర్వీసెస్ ఇస్తూ ఫస్ట్ మనం ఏంటంటే లైఫ్ స్టెబిలైజ్ చేస్తాం, బ్రతికించినాక నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ రిక్వైర్మెంట్ కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ 22 years ఎక్స్పీరియన్స్ సార్, చాలా మంది కూడా చికిత్సకు మీ దగ్గరకు వస్తూ ఉంటారు. ఫస్ట్ గోల్డెన్ అవర్ ఇంపార్టెన్స్ ఎంతవరకు అంటారు? డెఫినెట్గా గోల్డెన్ అవర్ అంటే, ఇప్పుడు గోల్డెన్ అవర్ అనే పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్ట్ అటాక్ పేషెంట్ తీసుకుందామండి. మనకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? మనకు గుండెల రక్తనాళాలల్లో చిట్లిపోవడం కానివ్వండి, లేకపోతే రక్తనాళం మూసుకోవడం వల్ల వస్తుంది. పేషెంట్ ఇమ్మీడియట్గా మన దగ్గరకు వచ్చింది అనుకోండి, థ్రాంబోలైటిక్ ఏజెంట్, స్టెప్టోకైనేజ్, ఇతరత్ర డ్రగ్స్ అనేది ఇవ్వడం వల్ల మనం ఇస్తే 1 hourలో ఈవెన్ హార్ట్ అటాక్ అనేది వీ కెన్ ప్రివెంట్. మజిల్ డ్యామేజ్ తగ్గిపోతుంది. దానివల్ల పేషెంట్కి ఏమవుతుందంటే, మజిల్ డ్యామేజ్ ప్రివెంట్ చేయడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరగదు. పేషెంట్ ఇమీడియట్గా నార్మల్ కండిషన్కి వస్తాడు. కొన్ని సందర్భాలలో నీకు వితౌట్ ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా పేషెంట్ విల్ బి ఫైన్. సేమ్ వే కూడా బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. బ్రెయిన్ స్ట్రోక్లో కూడా మెదళ్ళ రక్తనాళాలు చిట్టిపోవడము, లేకపోతే మెదళ్ళ రక్తనాళాలు గడ్డగట్టడము. ఈ గడ్డగట్టిన సందర్భంలో మనం ఏం చేస్తాం? సేమ్ థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిందని కరిగించడానికి మనం మెడిసిన్ ఇస్తాం. అదేవిధంగా రక్తం చిట్లిపోయినా కానీ ఎడిమా అంటారు, బ్రెయిన్ ఎడిమా తగ్గించడానికి మనం మెడిసిన్ ఇవ్వడం వల్ల పేషెంట్ సేవ్ అవుతాడు. అదేవిధంగా యాక్సిడెంట్ కూడా, యాక్సిడెంట్కి వచ్చి బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది. రాగానే పేషెంట్ స్లోగా బ్రెయిన్లో ఎడిమా వచ్చేటి కోమాలకు వెళ్ళిపోతాడు, చనిపోయే అవకాశం ఉంటుంది. అదే పేషెంట్కు నేను చెప్పినట్టు మనం ఎయిర్వే సెక్యూర్ చేసుకొని, బ్రీతింగ్ చూసేసుకొని వెంటిలేటర్ కనెక్ట్ చేసినాం అనుకోండి, పేషెంట్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ విధంగా ఏంటంటే ఫస్ట్ ఫ్యూ అవర్స్, ఎస్పెషల్లీ 1 hour అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ 1 hourలో పేషెంట్ ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, రైట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే వీ కెన్ సేవ్ ద లైఫ్స్. అవర్ మోటో ఇస్ టు సేవ్ ద లైఫ్ ఎట్ రీజనబుల్ కాస్ట్ అండ్ గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్. ఓకే, ఇక్కడ ఐసీయూ విభాగం ఎంతవరకు కెపాసిటీ ఉంది? ఇక్కడ ఐసీయూ విభాగం ప్రస్తుతానికి 8 beds ఉన్నాయండి. 8 beds తోటి యాజ్ ఆన్ టుడే వీఆర్ హ్యావింగ్ 2 ventilators విత్ ఫుల్లీ ఎక్విప్డ్ డిఫిబ్రిలేటర్ కానివ్వండి, మానిటర్స్ కానివ్వండి, 24 hours ఆక్సిజన్ సప్లై కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అందరితోటి ఉందండి. అంటే అన్ని రకాల వైద్యానికి కూడా 24/7 వైద్యులు అందుబాటులో ఉంటారా? ఖచ్చితంగా ఉంటారండి. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే సార్, హార్ట్ స్ట్రోక్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ముఖ్యంగా చిన్న ఏజ్లో కూడా హార్ట్ స్ట్రోక్స్ వంటివి ఎక్కువ చూస్తుంటాం మనం. బీపీ షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువ పెరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంట? బేసికల్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఇప్పుడు నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే చెప్పేది ఏంటంటే, మనము ఎక్సర్సైజెస్ తగ్గిపోయినాయి. మన తినే ఆహారంలో నాన్ వెజ్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్ అనేది పెరిగిపోయింది. ప్లస్ సేమ్ వే ప్రజలు కానివ్వండి, యూత్ కానివ్వండి, దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్. మార్బిడ్ ఒబేసిటీ పెరిగిపోయింది, ఆలోచన అనేది స్ట్రెస్ అనేది పెరిగిపోయింది. వీటి వల్ల ఏమవుతుంది, మనకు అన్నెసెసరీ బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ కానివ్వండి అట్లా జరగడం వల్ల మన బ్లడ్ వెసల్స్ తొందరగా మూసుకుపోవడము, ఒబిసిటీ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము, వీటి వల్ల ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ కానివ్వండి, ఒబేసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కానివ్వండి, ఎసిడిటీ కాంప్లికేషన్స్ కానివ్వండి, ప్లస్ యూత్ కూడా ర్యాష్గా డ్రైవ్ చేయడం కానివ్వండి, వాటి వల్ల యాక్సిడెంట్స్ రేట్స్ పెరిగింది. వీటి వల్ల కూడా మనకు అన్నెసెసరీ డెత్స్ జరుగుతున్నాయి. సేమ్ వే కూడా చాలామంది ఇప్పుడు మనం నేచర్కి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆనందంగా ఉంటాం. మనం నేచర్ని వదిలేసి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదే, సేమ్ వే ఆర్టిఫిషియల్ లైఫ్లోకి వస్తున్నా. దేన్ని ఎంతగా వాడాలో అంత వాడితేనే ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఆ విధంగా ఉండాలి. మనం కొంచెం బీపీ షుగర్ లాంటివి రాకుండా ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలి ఈ రోజుల్లో? బీపీ షుగర్ రాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ మన ఫుడ్
మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలంటే మనం బ్రతకడానికి భోజనం చేయాలి కానీ భోజనం చేయడానికి బ్రతకద్దు ఫస్ట్. రెండవది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తినాలి. నాన్ వెజ్ వీలైనంత వరకు తగ్గించి తినాలి, తినకూడదని కాదు, తగ్గించి తినాలి. ఎట్ ద సేమ్ టైం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి. వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, డైలీ 1 అవర్ ఖచ్చితంగా చేయడం మంచిది. అదేవిధంగా మన ఇంట్లో లిఫ్ట్ ఉన్నా కానీ స్టెయిర్ కేస్ వాడడం మంచిది. సేమ్ వే మన భారతీయ సంస్కృతి నేర్పించింది ఏంటంటే మెడిటేషన్ కానీ యోగా కానివ్వండి ఖచ్చితంగా చేయాలి. ప్లస్ ఏంటంటే హెల్తీ ఫ్రెండ్షిప్, హెల్తీ రిలేషన్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా కూడా మనము వి షుడెంట్ కంపేర్ విత్ ఎనీబడి, వి షుడ్ హ్యావ్ అవర్ ఓన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ అడిక్వేట్ స్లీప్ ఉండాలి, అడిక్వేట్ రెస్ట్ ఉండాలి. ఈ విధంగా ఉండడం వల్ల డెఫినెట్గా మనకు బీపీ కానీ షుగర్ కానీ తగ్గించుకోగలుగుతాము. ఎవరైతే లో లెవెల్ ఉంటారో వాళ్ళకు వితౌట్ మెడిసిన్ కూడా దే కెన్ కంట్రోల్. ముఖ్యంగా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు మీ అనుభవంలో ఎక్కువ ఎలాంటి అనారోగ్యాలతో మీ దగ్గరకు వస్తూ ఉంటారు? జగిత్యాలలో నేను గమనించి చూస్తే ఉందంటే ఇప్పటికి కూడా 70 to 80% ఆఫ్ పీపుల్ రూరల్ పీపుల్. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద అవేర్నెస్ అనేది ఇప్పుడిప్పుడు పెరుగుతూ ఉన్నది. నేను ఒకప్పుడు ప్రాక్టీస్ చూస్తూ ఉంటే డెంగ్యూ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ విపరీతంగా వచ్చేది. బికాస్ ఏంది, వాళ్ళకు ఈ ఇప్పుడు మస్కిటో బైట్స్ అంటే దోమరతలు లేకపోవడం వల్ల అలాంటి. కానీ ఇప్పుడు తగ్గింది, ఫీవర్స్ తగ్గింది. ఇంతకుముందు డయేరియాస్ ఉండేది బికాస్ వాళ్ళకు మనకు సెక్యూర్డ్ వాటర్ దొరకకపోయేది. ఇప్పుడు వాటర్ తీసుకోవడం వల్ల అవి కూడా చాలా ఇన్సిడెన్స్ తగ్గింది. సేమ్ వే ఏంటంటే మనకు ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. వేడి ఎక్కువ ఉండడం, ఈ వేడి ఉన్న టైంలో అసలు బయటకు వెళ్ళకూడదు. సన్ స్ట్రోక్, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. కనుక ఇంటి మధ్యనే ఉండి చల్లటి నీరు తీసుకోవడము, మజ్జిగ తీసుకోవడము, శీతల అంటే కొబ్బరి నీళ్ళు అట్లా తీసుకోవడం వల్ల మనకు ఆ ఈ స్ట్రోక్ అన్నదాన్ని అవాయిడ్ చేయవచ్చు. ప్లస్ ఇంకొకటి కూడా ఈ మధ్య జగిత్యాల పరిసర ప్రాంతాలల్లో వ్యవసాయం ఎక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కూడా ఈ పాయిజనింగ్ అంటే ఈ గడ్డి మందు అవి తీసుకోవడం వల్ల కూడా డెత్ రేట్స్ ఎక్కువ పెరిగినాయి. సేమ్ వే కూడా ఈ మధ్య నేను చూస్తున్నా, రీసెంట్గానే మా క్లాస్మేట్ వల్ల సన్ చనిపోయిండు బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్. అట్లా నేను భీమారం విలేజ్ ఇంకా రకరకాల విలేజెస్ నుండి కూడా నేను నోటీస్ చేస్తున్నా. బేసికల్లీ ఎందుకో ఇక్కడ ఏంటంటే లిబర్టీ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలు కొంచెము ఈ గంజాయి కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, వీటికి ఎక్కువ అడిక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ రీసెంట్ టైంలో. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే వీటికి దూరంగా ఉండాలి, ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళాలి, వాటిని అవాయిడ్ చేయాలి. ప్లస్ సేమ్ సైడ్ నేను చెప్పినట్టు నాన్ వెజ్, ఆల్కహాల్, గంజాయి ప్లస్ బ్యాడ్ ఫ్రెండ్షిప్, వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. చేయడం వల్ల హార్ట్ అటాక్ వీటిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ మధ్య రీసెంట్ ట్రెండ్ అయితే నేను ఎక్కువ చూస్తున్నాను. మీరు చెప్పినట్టు సార్, యూత్ ఈ మధ్య చూసుకుంటే అంటే మద్యపానం కానీ, సిగరెట్ కానీ, ఈ మధ్య చూసుకుంటే డ్రగ్స్ కూడా, ఫోన్ అడిక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. దీనిపై మీరు ఏం చెప్పాలనుకో? దీనిపైన నేను ఇంతకుముందు ఇప్పుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్గా యూత్కి ఏంటంటే ఒక గోల్ ఉండాలి. గోల్ ఎలా ఉండాలి? ఫస్ట్ నేను ఇప్పుడు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను ఇది అవుతాను, 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇలా అవుతాను, 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇలా అవుతాను అనేది వాళ్ళు చదువుకుంటున్న వయసులోనే వాళ్ళు అనుకోవాలి. ఫస్ట్ మనకు ఎందుకు థాట్స్ ఆర్ థింగ్స్ అనేది మనకు తెలిసిన విషయమే. మనము మనసులో ఏది అనుకుంటామో అదే జరుగుతాము. మనం అనుకోలేమనుకోండి జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతాము. మనం ఎప్పుడు కూడా అనుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే మనకు ఫస్ట్ తల్లిదండ్రులు, గురువులు వాళ్ళు కూడా సక్రమంగా ఉండాలి పిల్లలతోటి. వాళ్ళ పద్ధతి, నడవడిక ఎప్పుడైనా కరెక్ట్గా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు. వాళ్ళు కరెక్ట్ తప్పుదారులలో పోతే వాళ్ళ పిల్లలు కూడా తప్పుదారులలో పోతారు. నెక్స్ట్ వచ్చేది గురువులు. గురువులు కూడా మేము చదువుకున్నప్పుడు ఈ రోజు నేను ఒక డాక్టర్గా ఇంత ఉన్నతంగా ఉన్నానంటే నా గురువుల వల్లనే, నేను చదువుకున్న సరస్వతి శిశు మందిర్ వల్లనే. సేమ్ వే నేను చెప్పేది ఏంటంటే గురువులు కూడా వాళ్ళు ప్రాపర్గా ఉంటూ మంచి విద్యను, నడవడికను నేర్పిస్తే ఆటోమేటిక్గా పిల్లలల్లో విద్యలో కానివ్వండి, వాళ్ళ డెవలప్మెంట్లో కానివ్వండి, నడవడికలో కానీ ఖచ్చితంగా తేడా వస్తుంది. సేమ్ వే నెక్స్ట్ మిత్రులు. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మిత్రులను మనము ఎప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చదువుకునే వాళ్ళను, ఒక మంచి పద్ధతి, నడవడిక ఉన్న వాళ్ళను, మంచి గుణాలు ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకు చెడు అలవాట్లు కానీ, చెడు గుణాలు కానీ రావు. అన్నిటికంటే మించి ఏంటంటే మనము మంచి వ్యక్తిత్వంతో పాటు విద్య, వినయము, శీలం అనేది వస్తుంది. దానివల్ల మంచిగా డెవలప్ అవుతాం.
ఓకే. మీ 22 ఇయర్స్ అనుభవంలో డాక్టర్ గారు చాలా బిజీగా ఉంటారు వైద్య రంగంలో. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? హానెస్ట్‌గా చెప్పాలంటే మార్నింగ్ నేను 6కి లేస్తే హాస్పిటల్‌లో ఏంటిది నేను చేయాల్సిన పనులేంది? ఎవరితోటి మాట్లాడాలి? ఆ వర్క్ చూసేసుకుంటాను. 8 వరకు కిందికొచ్చేస్తానిక్కడ. కొందరు పేషెంట్స్ ఉంటారు. చూసుకొని ఇమ్మీడియేట్‌గా నేను మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళిపోవడము. నా కింద అడ్మిట్ అయిన పేషెంట్స్ రౌండ్స్ ఏసుకోవడము. తర్వాత 10:30-2:30 వరకు ఓపీడీ పేషెంట్స్ చూసుకోవడము. ఏమన్నా అడ్మిషన్స్ ఉంటే ఇన్వెస్టిగేషన్స్ రాయడము. 2:30-5:30, 6 వరకు సర్జరీస్ చేసుకోవడము. మళ్ళా 5:30-9 వరకు పేషెంట్స్ చూసుకోవడం, ఓపీడీ అటెండ్ అవ్వడము. మళ్ళా 9 తర్వాత రౌండ్స్ ఏసేసుకొని ఇంటికెళ్ళిపోవడం జరుగుతుందండి. బట్ వీటికంటే నేను ఇప్పటికింత లైఫ్ స్టైల్‌లో ఆల్వేస్ నేను మోటివేషనల్ బుక్స్ చదువుతాను. నా పిల్లలకు గూడా నేను ఎంకరేజ్ చేస్తాను. జ్ఞానవత్సల స్వామి అని డిఫరెంట్ ఇప్పుడు రాజ్ శర్మ అని ఇంటర్వ్యూస్ కానివ్వండి, పోడ్‌కాస్ట్‌లు కానివ్వండి, డెవలప్డ్ పీపుల్‌ని వాళ్ళని ఎప్పుడూ ఫాలో అవుతా ఉంటాను. ఒక్కటి జీవితంలో ఏందనంటే నా వల్ల వీలైనంత మందికి మంచి జరగాలి. దానికోసము నాకు నిద్ర ఉన్నా లేకున్నా, సుఖం ఉన్నా లేకున్నా కష్టపడాలన్న ఒక మోటోతోటి నేను కష్టపడుతున్నాను. నా జీవితంలో కూడా ఒక్కటే, అబ్దుల్ కలాం గారు ఒక ఉపన్యాసం ఒక స్టేజ్ మీద ఉంటూ ఇస్తూ చనిపోయారు. నా యాంబిషన్ కూడా నేను ప్రొఫెషన్‌లో యాక్టివ్‌లా అంటే ఒక సర్జరీ చేస్తున్న, ఓపీడీలో ఉంటున్నా ఎక్కడో ఉండి ఆ విధంగానే నా జీవితాన్ని కూడా చాలించాలని కోరుకుంటున్నానండి. అంటే మీ దగ్గరకొచ్చే పేషెంట్‌ని డాక్టర్ గారు మీరు ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఒక్కటేనండి, నేను పేషెంట్‌ను ట్రీట్ చేసేదేందంటే, పేషెంటు నా బంధువైతే, లేకపోతే పేషెంట్ నేనైతే ఏం ట్రీట్మెంట్ ఇస్తా, ఎట్లివ్వాలి అని ఆలోచించే ఇస్తా. నేను పేషెంటు నా అనుకోను, పరాయి అనుకోను. ఆ విధంగా చూస్తే నేను ఆపరేటెడ్ ఆన్ మై ఓన్ సిస్టర్. మా సొంత మామయ్యకి ఆపరేట్ చేసిన, మా బావలకు ఆపరేట్ చేసిన ఎంతోమందికి. చాలామంది డాక్టర్స్ ఏందంటే, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే భయపడతారు, పానిక్ అవుతారు. బట్ నేను ఎప్పుడు కూడా ఒకటేందంటే, పేషెంట్‌కు నా బెస్ట్ కేర్, బెస్ట్ ఎలా ఇవ్వాలని ఆలోచిస్తూ ట్రీట్మెంట్ ఇస్తాను. ఒకటే ఆలోచిస్తా పేషెంట్ కూడా. నేను ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్ తీసుకొని నన్ను అప్పుడు తిట్టిపోయినా పర్వాలేదు. ఇంకొక ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ, యెస్, దిస్ డాక్టర్ జెన్యూన్‌లీ కౌన్సిల్డ్, ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిండు అని అనుకోవాలని ట్రీట్మెంట్ ఇస్తా. కమర్షియల్ యాంగిల్ అసలు ఎప్పుడు కూడా ఆలోచించా. నా ఎయిమ్ ఏందనంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళందరి లోపట ఒక బెస్ట్ డాక్టర్‌గా వాళ్ళ మదిలో ఉండిపోవాలనేది నా కోరిక అండి. యాహ్! డాక్టర్ గారు, జగిత్యాల వైద్య రంగంలో మీకెప్పుడూ ఆల్రెడీ అనుభవం ఉంది. అలాగే కరీంనగర్ లాంటి పట్టణంలో కూడా సన్‌షైన్ మరియు పైల్స్ హాస్పిటల్ కూడా మీరు రన్ చేస్తున్నారు. అవునండి. మీ ఫ్యూచర్ మోటో ఏంటి ఇంకా? నా ఫ్యూచర్ మోటో ఏంటంటే అండి, ఖచ్చితంగా ఇలాంటి హాస్పిటల్లు ఇంకా ఎక్కువ నెంబర్ ఎస్టాబ్లిష్ చేయాలి. హైదరాబాద్‌కెళ్ళి హైదరాబాద్‌లో కూడా ఒక గుడ్ క్వాలిటీ హాస్పిటల్ పెద్దగా ఎస్టాబ్లిష్ చేయాలని నా డ్రీమ్, యాంబిషన్ అండి. సార్, గతంలో మా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు, 100 మంది పేషెంట్స్‌కి ఉచిత శస్త్రచికిత్స చేస్తున్నారని చెప్పారు సన్‌షైన్ కరీంనగర్ పట్టణంలో. దాని రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి? అవునండి. చాలా బాగుంది. చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. ఇప్పటికొక 20 సర్జరీలు కూడా చేయడం జరిగింది. ఇందులో మేమేందంటే ప్యూర్‌లీ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. మా దగ్గరకొచ్చిన పేషెంటు చూశాక మేము వాళ్ళ ఇంటి దగ్గర కూడా మా ఎగ్జిక్యూటివ్‌ని పంపించి, వాళ్ళు నిజంగా పేదవాళ్ళు అనుకుంటేనే వాళ్ళకి సర్జరీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రిమైనింగ్ 80 సర్జరీస్ నేను చేస్తాను. దీనికి డేట్ టైమ్ లిమిట్ ఏం లేదండి. అంటే సార్, ఇప్పుడు చాలా మంది పేదలు ఉంటారు. అవును. అందులో 100 మందిని ఎగ్జాక్ట్‌గా మీకు సెలెక్ట్ చేయడం అంటే? అంటే ఒక్కటండి, 100 మందిని నేను సెలెక్ట్ చేస్తా అంటే నేను 100 మందికి చేస్తా అంటున్నాను. ఇంక అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్కటేందనంటే దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది ఒక 100 మందికి చేస్తానని నేను అనుకున్నాను. ఇదే దేవుడు ఆశీర్వాదం ఉంటే కూడా ఇంకా నేను ఎక్కువ నెంబర్ కూడా చేస్తానండి. అంటే సార్, అది దాని వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏంది? మిమ్మల్ని కదిలించిన అంశం ఏంటి? ఒక్కటండి, ఇప్పుడు మా జగిత్యాల మా ఎమ్మెల్యే గారు ఉంటారు, సంజయ్ కుమార్ గారని. వారు గత 20-25 సంవత్సరాల నుండి కొన్ని వేల మందికి కూడా ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు. వారు కూడా నాకు ఒక ప్రోత్సాహం. అలానే నేను చూసుకుంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పినట్టు డాక్టర్ పళనివేల్ గారని కోయంబత్తూరు, తన లాప్రోస్కోపిక్ సర్జన్, వన్ ఆఫ్ ద గ్రేట్ సర్జన్ ఇన్ ద వరల్డ్. వారు కూడా ఒక 100 హెర్నియా సర్జరీస్ చేస్తారు లాప్రోస్కోపీ ద్వారా. ఇట్లా ఎంతోమంది ఫ్రీ సర్జరీస్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చేయాలని ఒకటి అనిపించింది. అది కాకుండా కూడా చూస్తే ఎంతోమంది పేషెంట్స్ వాళ్ళు చేస్తేనే ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నా. ఎంతో కొంత వారికి నేను రిటర్న్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను టేకప్ చేయడం జరిగింది.
వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సేమ్ వే మా సన్షైన్, మా డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ కోఆపరేషన్ తోటి నేను సక్సెస్ఫుల్ ఈరోజు చేయగలుగుతున్నానండి. ఇక ముందు కూడా ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ ఏమైనా చేయబోతున్నారా? ఖచ్చితంగా చేస్తానండి. మీకు చెప్పదలుచుకుంటే ఇంతకుముందు నేను సన్షైన్లో ఫ్రీ లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీస్ చేయడం జరిగింది, ఫ్రీ హెర్నియా సర్జరీస్ చేయడం జరిగింది, ఫ్రీ పైల్స్ సర్జరీస్ చేయడం జరిగింది, అలాగే ఫ్రీ జాయింట్ చెకప్ క్యాంపు చేయడం జరిగింది, ఫ్రీగా న్యూరో సర్జరీ క్యాంప్ చేయడం జరిగింది, ఫ్రీ డయాలిసిస్ క్యాంప్ కూడా చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందండి, చేస్తాను. ఫైనల్లీ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మీ ఆద్రి హాస్పిటల్ నుంచి ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నారు? నేను జగిత్యాల పట్టణ ప్రజలకు ఒకటే చెప్పేది, ఈరోజు నేను ఈ విధంగా సెటిల్ అయినా, ఈ విధంగా ఉన్నానంటే మీ అందరి ప్రేమ, ఆదరణ, ఆప్యాయత, మీరు లేకపోతే నేను లేను. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఈ విధంగా సెటిల్ అయినా, మీకు అందరికీ ఈ విధంగా సర్వీసెస్ ఇస్తూ రుణం తీర్చుకోవడం అనేది నా యొక్క పూర్వజన్మ సుకృతము. అదే విధంగా కూడా ఇంకా బెటర్ క్వాలిటీ సర్వీసెస్ ఇక్కడ జగిత్యాల ప్రజలకు మంచి క్వాలిటీ సర్వీసెస్ విత్ అతి తక్కువ ధరలలో, అంటే మీకు అందుబాటులో ఉండే విధంగా ఇవ్వాలనేది నా కోరిక, ధ్యేయము. ఎప్పటికీ మీ సపోర్టు, ఆశీర్వాదం ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. బెస్ట్ విషెస్ ఫ్రమ్ సుమన్ టీవీ. Thank థ్యాంక్ you. యూ వెరీ మచ్. సో చూశారు కదా, 22 years అనుభవం గల డాక్టర్ తాటిపాముల సురేష్ గారి ఆధ్వర్యంలో ఆద్రి హాస్పిటల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సర్వీసెస్ ఇక్కడ అందించబడుతున్నాయి. సో ఈ అవకాశాన్ని జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా మరియు పరిసర ప్రాంత ప్రజలు కూడా వినియోగించాలని కోరుతున్నాము. కెమెరామెన్ వేణుతో సదాచారి, సుమన్ టీవీ, జగిత్యాల నుండి.